అంటే కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక సినీ పరిశ్రమకు చెందినటువంటి ఈ ముగ్గురు అంటే తండ్రి కుమారుల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క గొడవ విషయాన్ని ఇంత రచ్చ చేయటం, మరోపక్క పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించడం, మరోపక్క బోన్సల్లి ఇది ఒక సినీ ఫక్కీలో జరుగుతున్నటువంటి దీనికి తెరపడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఉషా? ఖచ్చితంగా రవి, ఇది సినీ ఫక్కీలో జరుగుతున్నటువంటి పరిణామాలే. ఒక హీరో తన కుటుంబంలోనే ముగ్గురు హీరోలు ఉన్నటువంటి ఒక కథానాయకుడు తన ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఉందో గొడవకి సంబంధించి పెద్ద మనుషులతో సామరస్యంగా దీన్ని సాల్వ్ చేసుకోవాల్సినటువంటి మ్యాటర్ని నడి రోడ్డుకి ఈడ్చుకున్న దాన్ని మీడియా కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల మీద విరుచుకుపడ్డాడు. ఇవన్నీ కూడా తీవ్ర పరిణామాలు. మోహన్ బాబు గతంలో చేసినటువంటి ఏదైతే ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో సినిమాలో చేసినటువంటి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి అలాగే మేకప్ అలాగే అసిస్టెంట్లు ఎవరెవరి మీద అయితే ఇతను విరుచుకుపడ్డారో ఆ కథనాలన్నీ కూడా ఇప్పుడు పునరావృతం అవుతున్నాయి. మోహన్ బాబు ట్రాక్ రికార్డ్ ఏదైతే మనం సినిమాల్లో చూసినట్టు మనిషివా మోహన్ బాబు అన్న డైలాగ్ని నిజ జీవితంలో కూడా ఇతను రుజువు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. ఏదైతే నెగిటివ్ రోల్స్ నుంచి అలాగే హీరో రోల్స్ వరకు కూడా అతను అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. తన కుటుంబంలో జరిగినటువంటి ఈ నేపథ్యం ఏదైతే ఉందో కథానాయకుడిగా పెదరాయుడు లాంటి తీర్పులు ఇచ్చినటువంటి వ్యక్తి, అలాగే నిజ జీవితంలో కూడా అనేక కుటుంబాల్లో పెదరాయుడుగా తీర్పులు ఇచ్చి కుటుంబాలను నిలబెట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలాంటి చర్య, అమానుషమైన చర్య, జర్నలిస్టుల మీద అటాక్ అనేది మాత్రం ఇది హేయమైన చర్యగానే ప్రతి ఒక్కరు కూడా దీన్ని పేర్కొంటున్నారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరు మీడియా తప్ప, జర్నలిస్టు సంఘాలు తప్ప, అటు సినిమా రంగానికి సంబంధించి ఎవరు కూడా బడా హీరోలు ఎవరు కూడా, అటు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీరెవరూ కూడా ఈ అంశానికి సంబంధించి ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి ట్వీట్స్ కూడా లేదు. మరోవైపు ఈ అంశం ఏదైతే జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి ఈ అటాక్స్ ఏదైతే ఉన్నాయో దీనికి ఖచ్చితంగా కఠిన చర్య తీసుకుంటే మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం కాదు అన్న కోణంలోనే ప్రతి ఒక్క జర్నలిస్టు సంఘాలు కూడా ఈ రోజు 11 గంటల సమయంలో తెలుగు ఫిల్మ్ ఆఫ్ ఛాంబర్స్లో అయితే ధర్నాకు దిగడానికైతే పిలుపునిచ్చాయి. ఖచ్చితంగా ఈ ధర్నాలో భాగంగా మోహన్ బాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా, ఏదైతే సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబంలో జరుగుతున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధి మీద విరుచుకుపడడం అనేది మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రతి ఒక్క రాజకీయ అలాగే ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మరోవైపు సినిమా హీరోల్లో చాలా టాప్ పొజిషన్స్కి వెళ్ళినటువంటి వ్యక్తులు మోహన్ బాబు ఒకరు. మోహన్ బాబు లాంటి సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే రాజకీయంగా కూడా ఇతనికి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ రగడని ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ న్యూసే అవుతుంది కాబట్టి కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధి మీద ఇలాంటి విరుచుకుపడడం అనేది మాత్రం హేయమైన చర్యగా అయితే ఖండిస్తున్నారు రవి ప్రతి ఒక్క సంఘాలు కూడా. రైట్, థ్యాంక్ యూ ఉషా.